దేవుని నేను స్టార్టింగ్ నుంచి ప్రారంభానికి ముందే నేను ఉండాలి. నేను ప్రతి సంవత్సరం పిల్లల్ని రెడీ చేసి ఎవరైనా రిలేషన్స్ వస్తే వాళ్ళు పంపి వచ్చేటానికి స్టార్ట్ అయిపోయేది. అలా కాదు ప్రభువా, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రేయర్లో కూర్చోవాలి. ఆ మాధుర్యాన్ని నేను అనుభవించాలి. అది ఆ వాక్యాన్ని కానీ ఆ పాటలు నడిపింపు కానీ ప్రతిదీ కూడా నేను ఏది కూడా మిస్ అవ్వకూడదు. నాకు శక్తినివ్వి అని దేవుడిని అడిగినప్పుడు నేను నిజంగా అలా కూర్చుంటానని అనుకోలేదండి. ఎందుకంటే నేను అంత బలహీనంగా ఉన్నాను. నాది నాకు తెలిసి దేవుడు ఆ రోజు ప్రార్థనలో కూర్చోవడానికి శక్తిని ఇచ్చాడు. ఆ రోజు నేను కూడా అందరితో పాటు ఆయన నామాన్ని స్తుతించడానికి శక్తినిచ్చాడు. మరి దేవుడు నా జీవితంలో మరి ఇన్ని కార్యాలు చేసినప్పుడు నేను ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నా జీవితంలో నేను ఇవి గుర్తించాను. మరి మీరు గుర్తించి దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రోజుతోటే అయిపోయిందండి ప్రార్థన కాదు, మన జీవిత కాలం అంతా కూడా గుర్తించుకోవాలి. మరి ఆ రోజు సేవకులు కృతజ్ఞత కూడిగా పెట్టుకున్నప్పుడు ఏం చెప్పారండి, ఇది ఆ రోజుతోటే కాదు, అనేక ప్రాంతాలకి అనేక దేశాలకు కూడా వ్యాపించాలి. అంటే మీరేం చేయాలి, ఇంకను కూడా ప్రార్థనలో బలపడాలని తెలియజేశారు. మరి మీరు మీ వ్యక్తిగతంగా ఆ ప్రార్థన ద్వారా అనుభవించినవి సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నామా, ప్రార్థించేవారిగా ఉన్నామా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నామా? మరి ఇంతగా దేవుడు మన సంఘాన్ని హెచ్చిస్తున్నప్పుడు, అమ్మ పలానా చోట సువార్త జరుగుతుంది అంటే ముందుగా నేను వస్తాను అనుకోకుండా ఏం చెప్తామండి, ఆ చోట ఎక్కువ మైనస్ పాయింట్లు చెప్పడానికి చూస్తాం, అంటే వెళ్ళకుండా ఉంటారు. కానీ మనము దీన్ని అనుభవించిన దేవుడు వాటన్నిటిని కూడా ఏం చేస్తాడండి, దూరపరుస్తాడు. మనకి ఏ హాని కూడా కలుగ చేయడాన్ని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి, కానీ మనము వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు. అయితే ప్రార్థన చేసుకుందామండి. వాక్యధారంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు నిత్యము వేవేల దూతలచే కొనియాడబడుచున్న నా యేసయ్య, నీ బంగారమైన పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా జరిగిన ఆరాధనలో మీరున్నారు నాయన. వాక్యదానంలో కూడా ప్రభా మీరుండండి. ఇక్కడ నన్ను నిలవబెట్టుకుని నాయన, నీ బిడ్డలకి ఏమైతే జీవాహారం అవసరమో నాయన, ఆ జీవాహారాన్ని నీ బిడ్డలందరికీ నాయన నా కంఠస్వరాన్ని వినియోగించుకొని మరి మాట్లాడమని తెలియజేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని దీవించి ఆశీర్వదించండి. రాని వారిని ప్రభా మీ చిత్తమైతే ప్రభా మరుసటి వారు వచ్చిన సహాయం చేయమని, ప్రాముఖ్యంగా నాయన వాక్యదానంలో మీరు మాత్రమే సహాయం చేయమని, ఈ చిన్ని మనవులు నీ పాదాల చెంత చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-2 చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏంటండి, ఆయన మన జీవితంలో ప్రతిరోజు కూడా ఏంటండి ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఈ క్షణాన్ని ఇటు రీతిగా సజీవంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన కృప అండి. ఈ క్షణాన్ని ఈ రోజును చూడని వారు ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నవారు కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఆయన మనల్ని సజీవంగా ఉంచి ఆయనని స్తుతించడానికి మనల్ని ఎక్కడికి నడిపించారండి, ఆయన ఆలయంలోనికి నడిపించారు. అదొకటే చేశారండి. మన బిడ్డలు క్షేమంగా ఉన్నారన్నా, ఆరోగ్యంగా ఉన్నారన్నా, ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడన్నా ఆయన కృప. మరలా ఒకసారి చదువుతున్నానండి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కదండి.
అవసరం తీరగానే మర్చిపోతాం. మళ్ళీ ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా అలాగే చేశారు కదండి. మరి మనం ఎలా చేస్తున్నాం? ఇశ్రాయేలీలు కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళేవారు, లేకపోతే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళేవారు. మనము అయితే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నామండి? లోకంలో కలిసిపోతున్నాం. కష్టం వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే స్తుతించాలి, ఆరాధించాలి. మరి నీవు నేను ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఎంతసేపు ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇస్తున్నాం? అయితే అమ్మ సాక్ష్యం చెప్పండి, లేకపోతే సువార్తకు వెళ్దాం రండి అంటే వాళ్ళు ఏమంటారోనండి, వీళ్ళు ఏమంటారో, లేకపోతే నా కుటుంబం ఏమంటుందో అని సాకులు చెప్తాం. కానీ మరి మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, రియల్గా జరిగింది నేను చెప్తానండి. మరి క్రికెట్ గురించి మీ అందరికీ కూడా తెలుసు కదండి, తెలుసు కదా. అయితే తను సాక్ష్యం ప్రపంచం అంతటికీ తెలియజేసిందండి. ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు జెమీమా. ఏంటండి ఆ స్త్రీ పేరు? ఏంటండి? జెమీమా. మనం అంటాం, నేను స్త్రీని కదండి, నా కుటుంబం ఏమంటుందో, లేకపోతే లోకం ఏమంటుందో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ తను విజయం వచ్చిందని, నేనే గెలిచాను, నాది అని ఎక్కడైనా చెప్పుకుందండి? నా దేవుడు నాతో ఉండి నడిపించాడని సాక్ష్యం చెప్పింది. దేవుని నామాన్ని ఒక్కరిద్దరికి తెలియడం కాదండి, ప్రపంచం అంతటికి కూడా ఆ క్రికెట్ పేరు తెలియచేసింది, సువార్తని అందించింది. మరి నీవు నేను ఎంతమందికి సువార్తను అందిస్తున్నా? దేవుడు నన్ను గుర్తించాడు ఏంటండి? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆలయాలకు వస్తున్నాను, నా కుటుంబంలో ఇంకాను ఆర్థిక ఇబ్బంది ఉంది, లేకపోతే నా బిడ్డలు మాట వినడం లేదు, లేకపోతే నన్ను ఆలయంలో సేవకులు గుర్తించట్లేదండి, నాకు పాట ఇవ్వట్లేదు, లేకపోతే నాకు ప్రార్థన ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు 10 మందిలో ఉన్న నిన్ను ఆ రోజు ఎన్నుకోవాలంటే నిన్ను పిలుస్తాడమ్మా. ఆ క్రికెట్ ప్లేయర్ని అంటండి ఎప్పుడు కూడా వెనకాల పెట్టేస్తూ ఉండేవారంట. ఎక్కడండి? తను ఆట రాని దానిగా లాస్ట్కి పెట్టేస్తూ ఉండేవారంట. కానీ తను నిరుత్సాహపడలేదు. ఆమె ఏం చేస్తుంది? ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రోజు ఫైనల్ కదండి, సెమీఫైనల్లో అసలు ఓడిపోవాలంట. కానీ ఆ జెమీమాని వెనక్కి పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు దేవుడు తనని ఎన్నుకున్నాడండి, ఆమెను పిలవడం జరిగింది. మరి అవుట్ అవ్వకుండా ఆడి ఫైనల్కి రావడానికి తను ఎంతగానో సహాయపడింది. ఆమె చెప్తుంది ఏమని? నాది కాదు ఈ ఆట, నా దేవుడు నాతో ఉండి ఆడిచ్చాడు. ముందుగా ఎవరికి ఘనత చెల్లించిందండి? దేవుని నామానికి ఘనత చెల్లించింది. ఆ ఘనత ప్రపంచమంతటికి కూడా ఆమె ఏం చేస్తుందండి? సువార్తని అందించింది. మరి నీవు నేను ఎంతమందికి సువార్తను అందిస్తున్నా? ఆమెకు ఎనలేని పేరు ప్రఖ్యాతి వచ్చిందండి. కానీ ఆమె నేనే గెలిచాను, నేనే ఆడాను, నా శక్తి అని అనుకుందా? దేవునికి ఘనత చెల్లించింది. మరలా 103వ అధ్యాయం చదువుతున్నానండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. జెమీమా మర్చిపోలేదండి. నేను ఇన్ని సంవత్సరాలు నన్ను వెనకెట్టేహారే, నన్ను ఆటలో ముందుకు రానివ్వట్లేదే అని తను బాధపడి ఉండొచ్చు. లేకపోతే దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన దేవునికి కృతజ్ఞత చెల్లించింది. మరి నువ్వెంతగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు? ఆమె జీవితంలో జరిగింది సాక్ష్యాన్ని, సువార్తని తెలియజేస్తుందండి. మరి నీవు నేను ఎంతగా ఆ స్త్రీ వలె ధైర్యంగా సువార్తను అందించేవారిగా ఉన్నాం, సువార్త చెప్పేవారిగా ఉన్నాం, కృతజ్ఞత చెప్పేవారిగా ఉన్నాము. ఒక్కసారి ప్రశ్న వేసుకుందామండి. ఆ 31st ప్రేయర్లో దేవుడు మన జీవితంలో
ఒక మిరాకిల్ అండి. నిజంగా నేను కళ్ళతోటి అనుభవించాను. అడిగాను, ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకో, నీవు మాత్రమే ఘనత పొందాలి నాయనా అని. ఆ వర్షాన్ని చూసి ప్రార్థన మాత్రమే చేశామండి. అయ్యో అయ్యో అని అనలేదు. ఏం చేసుకున్నామండి? ప్రార్థన. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసామో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా? ఆ జేమి మా సువార్తను అందించిందండి. నా దేవుడే సహాయం చేశాడు. ఆయన నన్ను ఆడించాడని ఆయనకి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. కొంతమంది నేను క్రైస్తవురాలని చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడేవారు ఉన్నారండి. బైబిల్ పట్టుకెళ్ళడానికి కూడా సిగ్గుపడేవారు ఉన్నారు. కానీ ఆ స్త్రీ ధైర్యంగా సువార్తను చెప్పింది. ఆమెకు కష్టం రాలేదనుకుంటున్నారా? వస్తుందండి. అనేక మంది ఆమెని మాటలతో చిత్రహింసలు చేస్తున్నారు, కానీ ఆమె భయపడలేదు. ఆమె మతోన్మాదులు ఆమెను మాటలతో చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కానీ ఆమె ఎక్కడ కూడా జడలేదు. ఆమె దేవుని పట్ల అంత విశ్వాసం కలిగి జీవించింది. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూద్దామండి. ఇక్కడ ఒక రాణి ఉందండి. ఆమె పేరు షేబా దేశపు రాణి. అయితే ఆమె ఎవరండి? అన్యురాలు. ఎవరామె? ఒక అన్యురాలు. ఆమె సొలొమోను కంటే ఎవరంటే అండి, సొలొమోను జ్ఞానము వినుటకు భూమధ్యముల నుండి వచ్చెను. ఎక్కడి నుంచో వచ్చిందంటండి. ఎవరిని పరీక్షించడానికి తెలుసండి? సొలొమోను మహారాజుని పరీక్షించడం. అనేక దేశములను దాటుకుని వచ్చింది. వచ్చి ఆమె ఏం చెప్తుంది? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరా గొప్పవాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మరొక అన్యురాలు సాక్ష్యం పలుకుతుంది. మరి నీవు నేను సాక్ష్యం పలికేవారిగా ఉన్నామా? ఒకసారి మొదటి రాజులు 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. అయితే ఇక్కడ మనం చూస్తే ఈమె ఒక దేశానికి రాణి, అన్యురాలు. అయితే ఆ రాణి ముందు నన్ను పొగిడితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆవిడకి అసూయ. నేను ఇక్కడ రాణిని, నన్నుండగా పరాయి దేశపు రాణిని పొగుడుతారా అని ఎలా ఉంటుందండి? ఒకలాంటి కోపం, ఒకలాంటి అసూయ వచ్చేస్తుంది. అయితే ఈ షేబా దేశపు రాణి సొలొమోను గురించి తెగ వింటుందంటండి. అయితే ఎలా కాదు ఏంటండి? ఎలా కాదు, అది నిజమా కాదా, నేను అతని గురించి తెలుసుకోవాలి, ఇతని గురించి ఇంతగా చెప్పేస్తున్నారేంటి అని ఆమె శోధించుటకి అంటే ఏంటండి? పరీక్ష. శోధించడానికి వచ్చింది. అతన్ని సొలొమోను మహారాజుని చూడడానికి కదండి, అతన్ని పరీక్ష పెట్టాలి. ఇది నిజమా కాదా? ఎందుకు అతన్ని అంతగా పొగిడేస్తున్నారు? నన్ను మానేసి నా దేశంలో అతను పొగుడుతాం ఏంటని అతను శోధించడానికి ఎక్కడి నుంచి వచ్చిందండి? అనేక దేశములను దాటుకుని సొలొమోను మహారాజుని చూడడానికి వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఆయన కీర్తిని గూర్చి విని, ఆయన యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని ఆయనను శోధించడానికి వచ్చిందనమాట. ఎలా వచ్చిందో చూద్దామండి. 2వ వచనం చూస్తే, ఆమె గొప్ప పరివారముతో గంధక వర్గమును
విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా. ఆమె ఎలాగొచ్చిందంటండి, ఒక రాణి కదా, తన హోదాకు తగ్గట్టు గొప్ప పనివారంతో, అలాగే గంధక వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా. ఏంటండి, అనేకమైన విలువైన మరి బహుమానాలను తీసుకుని వచ్చింది కదండి. అనేకమైన విలువైన బహుమానాలను తీసుకుని వచ్చి అసలు తాను షాబా దేశపురాన్ని ఎందుకు వచ్చిందండి? శోధించడానికి. ఇది నిజమేనా? యెహోవా నామము గూర్చి విన్నది, అలాగే ఆయన కలిగిన కీర్తి గురించి విన్నది. నేను ఎలాగైనా అతన్ని ఏదో ఒక దాంట్లో పట్టుకోవాలనే ఆలోచనతో వచ్చి ఆమెకున్న జ్ఞానాన్ని అంతటిని బట్టి కూడా ఏం చేసిందండి? ప్రశ్నలు వేస్తూనే ఉంది, అడుగుతూనే ఉంది. కానీ అక్కడ సొలొమోనుకి ఎవరిచ్చారండి జ్ఞానం? దేవాతి దేవుడిచ్చాడు. ప్రతి ప్రశ్నకు కూడా సొలొమోను మహారాజు సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం అన్నమాట. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటి భావమును చెప్పాను. ఏంటండి, ప్రతి ప్రశ్నకు కూడా సొలొమోను మహారాజు ఏం చెప్తున్నారండి? సమాధానం చెప్పారు. ప్రతి ప్రశ్నకు కూడా సొలొమోను మహారాజు సమాధానం చెప్పారు. మనం కూడా అనేక మంది ప్రశ్నలు వేస్తూనే ఉంటారండి బైబిల్కి సంబంధించి. మరి మనం సమాధానం చెప్తున్నామా? ఆ సమాధానం చెప్పాలి అంటే మనలో ఏముండాలమ్మా? విశ్వాసం. దేవుని పట్ల మనము విశ్వాసం కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆ సొలొమోను మహారాజుకి ఎలాగైతే జ్ఞానాన్ని ఇచ్చాడో మనకు కూడా దేవుడు ఏమిస్తాడండి? ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దేవుడు మన అందరికీ కూడా ఇస్తాడండి. ఆయన కూడా ఒక మనిషేనండి, మనము కూడా మనిషే. కానీ మనకి ఏదైనా జరగాలంటే ముందు ఏముండాలండి? విశ్వాసం అనేది ఉండాలి. ఈ షాబా దేశపురాన్ని ఒక అన్యురాలండి, ఒక అన్యురాలు ఎంతగా సిద్ధపడి ఒక విశ్వాసి సొలొమోను మహారాజుని పరీక్షించడానికి వచ్చి ఉంటుంది. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాన్ని చెప్పారు. మరి నీవు నేను ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పేవారిగా ఉన్నామా? లేదండి మా పాస్టర్ గారు చెప్తారు అనేవారిగా ఉన్నామా? మనం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆలయానికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఏం చేయాలండి? మనం కూడా సమాధానం చెప్పేవారిగా ఉండాలి. అయితే ఎప్పుడైతే తను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారో 4వ వచనంలో చూస్తే, షాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. ఏంటండి? ఆశ్చర్యపోయింది. మనల్ని కూడా దేవుని బిడ్డలని ప్రతి ఒక్కరూ గమనిస్తారండి. ఇక్కడ ఒక అన్యురాలు ప్రశ్నలు వేసి ఊరికి వెళ్ళిపోయిందండి? వెళ్ళిపోలేదు. అక్కడ సొలొమోను మహారాజు ఏం చేస్తున్నాడో ప్రతీది కూడా పిన్ టు పిన్ ప్రతీది కూడా చూసి ఆశ్చర్యపోయింది. మరి నిన్ను నన్ను చూసి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? ఈమె క్రైస్తవ బిడ్డ, ఈమె క్రైస్తవురాలు ఎంతగా దేవుని ఆరాధిస్తుందని చూసి, మరి మనల్ని చూసి, మరి షాబా దేశపురాలు సొలొమోనును చూసి ఎలాగైతే సాక్ష్యం చెప్పిందో
ఆశ్చర్యపోయిందో. నిన్ను నన్ను చూసి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారండి? ఆమె చూసి ఏం చూసి ఆశ్చర్యపోయిందండి? ఆయనకున్న ధనాన్న, డబ్బున కాదండి, మందిరాన్ని. ఏం చూసి ఆశ్చర్యపోయింది ఒకసారి చూద్దామండి. జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు దహన బలులు అర్పించింది. ఇవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోతుందంట. భోజనం పెట్టడంలో ఏముందండి? అందరూ పెట్టేది, కానీ ఒక క్రమం అండి. ఏంటండి? ఒక క్రమ పద్ధతి. మనం కూడా ఆలయంలో ఏం నేర్చుకోవాలండి? ఒక క్రమ పద్ధతి. ఆలయం అంటే ఎలా ఉంటుందా? ఈరోజు ఎవరు చూస్తారమ్మా మనల్ని? దేవాతి దేవుడు పైనుంచి చూస్తాడు. ఆలయం అంటే ఎలాగుంటుందా? మందిరం అంటే ఎలాగుంటుందా? యెహోవా దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుందా? ఆయన సేవకులు ఎలాగుంటారా? బట్టలు, మన బట్టలను కూడా చూస్తారండి. దేవుని బిడ్డలు ఎటువంటి వస్త్రములు వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏం చూస్తున్నామండి? ఆయన వస్త్రములు చూసి, దహన బలులు చూసి ఆశ్చర్యపోయిందంటండి, విస్మయం పొందిందంట. మరి నిన్ను నన్ను చూసి ఎవరైనా సరే, ఒక్కలైనా అన్యురాలు మరి సొలొమోనుని చూసి ఎలాగైతే విస్మయం పొందిందో, నిన్ను నన్ను చూసి ఎవరైనా ఆశ్చర్య పొందుతున్నారా? విస్మయం పొందుతున్నారా? ఈమె క్రైస్తవురాలు, ఈమె క్రైస్తవుడు అని చెప్పుకునే వారిగా మన జీవిత విధానం ఉందా? ప్రతీది కూడా క్రైస్తవుల యొక్క జీవిత విధానాన్ని ప్రతీది కూడా అన్యులు గమనిస్తూ ఉంటారండి. ఎలాగంటే మనము వినయ సంస్కార కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం కదండి. అదేంటండి, కొన్ని చర్చిల్లో అయితే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోరు, మన చర్చిలోనే ఎందుకు ఇలాగా అని కూడా కొన్ని ప్రశ్నలు మాకు వస్తూ ఉంటాయండి. అయితే ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఒకటి, ఆ కార్యక్రమం ఎవరు చేయమన్నారండి? దేవుడు చేయమన్నాడు. మరి బయట పాదాలు కడుక్కుంటున్నామంటే అనేక మంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదండి. అన్యులు వెళ్తారు, దేవుని ఎరుగని వారు వెళ్తూ ఉంటారు. ఇదేంటి, అది చర్చి కదా, ఒకరికొకరు కాలు కడుక్కుంటున్నారేంటి అనే ప్రశ్న ఎవరికి వస్తుందండి? అన్యులకు వచ్చి అడుగుతారు కదా మన దగ్గరకు వచ్చి, ఏంటండి అలా ఒకరికొకరు కాలు కడుక్కుంటున్నారు ఏంటి అన్నప్పుడు, ఇది మనకు అప్పుడు ఏ అవకాశం వచ్చిందండి? సువార్త. ప్రతి పని కూడా దేవుని ఆలోచన ఊహకు అందనిదండి. ఆయన జ్ఞానవంతుడండి. ఆయన ఇచ్చిన జ్ఞానమే మనది. అది మనము అక్కడ నా దేవాతి దేవుడు ఇలా చేశాడు, ఆయన చేసి మమ్మల్ని కూడా చేయమన్నాడు ఆయన రెండోసారి వచ్చేదాకా. దీనివల్ల మాలో తగ్గింపు జీవితం రావాలని దేవాతి దేవుడు చేశాడని. అక్కడ ఏం వెళ్తుంది వాళ్ళకి? సువార్త వెళ్తుంది. ఆ సువార్త ఏంటండి? ఓహో, క్రైస్తవులు అంటే ఇలా చేయాలన్నమాట, ఇలా ఉండాలి అన్నమాట. అదండి మనల్ని ప్రతి ఒక్కరూ కూడా మన జీవిత విధానాన్ని గమనిస్తారు. ఇక్కడ శాబాదేశపు రాణి ప్రశ్నలు వేసి ఒకటే వదిలేసిందండి? వదలలేదు. ఆయన ప్రతి పనిని, ఆయన ఇచ్చే దహన బలులను కూడా గమనించింది, ఆయన వస్త్రాలను గమనించింది, ఆయన ఎటువంటి ఆహారం తీసుకున్నారని గమనించింది, ఆ మందిరము ఎలా ఉందని గమనించింది, ఆయన పనివారు ఎలా ఉన్నారు అని గమనించింది. మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? ఆమె ఆశ్చర్యపోయిందంటండి. అదేవిధంగా ఆ రోజును చూస్తే, రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఏమంటుందండి? నేను నా దేశమందు విన్నాను. ఏమని? నీవు జ్ఞానవంతుడు అని, యెహోవా నీ యందు ఉన్నాడని విన్నాను. అవి నిజమే, అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని.
ఏమంటుందండి, నేను వచ్చి చూస్తేనే కానీ ఇవి నమ్మలేదు. మరి మనం కూడా కనులారా చూసాం కదండి. ఏం చూసామండి? 31st ప్రేయర్కి ఏం చూసాం? తుఫాను తగ్గదు, ఇంకా ఉంది ఇంకా ఉంది అన్నారు. కానీ నేను ధైర్యంగా చెప్తానండి, ఆయన సాక్ష్యాన్ని, ఆయన అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని నేను కనులారా చూశాను. ఎంత వర్షం అండి, ఎంత వర్షం! దేవుడు అద్భుతంగా ఆపేశాడండి ఆ రోజు మధ్యాహ్నం నుంచి. అంత సాక్ష్యాన్ని నేను కనులారా చూశాను. ఆమె కూడా నేను విన్నాను కానీ నేను కనులారా చూడకముందు నమ్మలేదు అనంటే, నేను కనులారా చూశాను. మరి మీరు కనులారా చూశారు కదా, ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరుస్తున్నారా? పెదవులతో వద్దండి, పెదవులతో గణపరచొద్దు, హృదయముతో విశ్వాసముతో ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేయాలి? వారుగా ఉండాలి. దావీదు ఏం చెప్తున్నాడండి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకము. ఆమె చెప్తుంది చూడండి, అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. ఏం చెప్పిందండి? సాక్ష్యం ఏం చెప్పిందండి? చక్కటి సాక్ష్యం చెప్తుంది. నేను చూడకముందు ఇవి నమ్మలేదు, నేను చూశాక నేను వినిన దాంట్లో చాలా తక్కువ. ఏమంటుందంటే, నేను వినిన దాంట్లో చాలా తక్కువ, నేను చూశాక నీ ఆమె ఆశ్చర్యపోతుంది. ఏంటి? సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. జ్ఞానవచనములు అంటే ఏంటండి? వాక్యం. నీ జనులు ఎంతో అదృష్టవంతులు, వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నువ్వు ఎప్పుడు కూడా నీ యెహోవా నామాన్ని గణపరుస్తూ ఉంటా, చెప్పుతూ ఉంటా, వారు భాగ్యవంతులు అని అక్కడ సాక్ష్యాన్ని తెలియజేస్తుందండి. నా సాక్ష్యం ఎలా ఉంది? ఆమె కనులార చూసి నమ్మిందండి. చూడక మునుపు ఏదో అనుకుంది, చూశాక నేను వినిన దాంట్లో చాలా తక్కువ, నేను చూశాక నాకు తెలిసింది. మీరు నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర నడుచు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవా స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. ఒక అన్యురాలు ఏం చెప్తుందండి? ఏం చెప్పింది? యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆయన దగ్గర, మరి సొలొమోను మహారాజు దగ్గర 3 రోజులు ఉందో 4 రోజులు, పోనీ 10 రోజులు ఉందనుకుందామండి. 10 రోజుల్లో ఆమె యెహోవా నామాన్ని నమ్మి సత్యాన్ని గ్రహించి ఏం చెప్తుందండి? నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను, నీతి న్యాయములను అనుసరించి రాజ్యకార్యములను జరిగించుటకు నిన్ను నియమించెను అనేను. ఆమె యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనేది. ఆమె 10 రోజులు ఉందనుకుందామండి. మనం 30 సంవత్సరాలు చాలయానికి వస్తున్నాం కదా, 25 సంవత్సరాలు చాలయానికి వస్తున్నాం కదా. ఎంతగా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం, ఎంతగా గణపరుస్తున్నాం, ఆయనకి ఎంతగా సువార్తను అందించేవారిగా మనమున్నాం. ఆమె 10 రోజుల్లోనే యెహోవా నామానికి స్తుతి నొందునుగాక అని ఒక అన్యురాలి సాక్ష్యం పలికిందండి. అవన్నీ చూసి ఒక క్రైస్తవుని చూసి ఆమె విస్మయం పొందింది.
మరి నిన్ను నన్ను చూసి ఎవరైనా విస్మయం పొందుతున్నారా? ఆశ్చర్యపడుతున్నారా? అయితే ఈ సాక్ష్యం ఇక్కడితోటి ఆగిపోయిందండి. ఒక అన్యపు దేశపు రాణి ఒక దేశానికి వచ్చిందంటే ఇంకో దేశం వారికి తెలియదండి, తెలుస్తుంది. ఆమె అనేక ప్రాంతాలకి సువార్తను తీసుకెళ్ళిందండి. చదువుదాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 11, 12 చదువుదామండి. ఆమె ఒక రాణి పలానా ప్రాంతానికి వెళ్ళిందంటే తెలియకోకుండా పక్క దేశాలకు ఉండదు కదండి, పక్క దేశాలకు కూడా తెలుస్తుంది. అయితే ఇంకొక రాజు ఏం చెప్తున్నాడు చూద్దాం, చూడండి. చాలా ఇక్కడ మనకు ముందు షాబా దేశప్రాణి యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, ఇశ్రాయేలీయుల మీద శాశ్వత ప్రేమ ఉండును గాక అని ఆమె గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ 2వ రాజు సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జ్ఞానమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించున్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడనైన కుమారుణ్ణి రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినందునుగాక. అక్కడ షాబా దేశపు రాణి రావడం వల్ల ఏం జరిగిందండి? అనేక దేశాలకి, 1, 2 కాదండి, అనేక దేశాలకి సువార్త వెళ్ళిపోయింది. అలాగే క్రికెట్ ప్లేయర్ జెమిమా, దేవుడు ఎక్కడో వెనకని పెట్టేశారండి ఆమెని, కానీ దేవుడు ముందుండి నడిపించాడు. మరి విజయాన్ని పొందడానికి ఆమె ఒక కారకురాలైంది. ఆమె సాక్ష్యం చెప్పిందండి, ఏమని? దేవుడు నన్ను నడిపించాడు, దేవునికే మహిమ ఘనత అని దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అలాగే షాబా దేశపు రాణి కూడా కృతజ్ఞతలు చెల్లించింది. హీరాము రాజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే మనం మొదటగా 10వ అధ్యాయం 2వ వచనంలో ఆమె అనేకమైన బంగారం, వజ్రాలు, గంధపు చెక్క తెచ్చిందండి. వెంటనే ఇచ్చేసిందండి? వెంటనే ఇవ్వలేదు. ఆయనని గమనించిందండి, పరిశోధించింది. శోధించడానికి కదండి వచ్చింది. ఆమెను సొలొమోను మహారాజుని శోధించి పరీక్షించి ఆయన యొక్క జీవిత విధానాన్ని చూసి గమనించి అప్పుడు ఇచ్చిందండి. ఎప్పుడంటే మనం మొదటి 2వ వచనంలో చూస్తే ఆమె 10వ వచనంలో ఇచ్చిందండి. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధక వర్గమును, రత్నములను ఇచ్చెను. షాబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఆమె ఇచ్చిన బహుమానాలు అంటండి ఇంకెవ్వరు కూడా ఇవ్వలేదంటండి. ఒక అన్యురాలు నమ్మింది. ఎవరిని నమ్మిందండి? నిజరక్షకుణ్ణి, యెహోవా దేవుణ్ణి నమ్మింది. యెహోవాగా స్తుతినందునుగా అని పలికింది. ఎప్పుడైతే దేవాతి దేవుణ్ణి నమ్మిందో, ఆయన నిజరక్షకుడని, ఆయన జనులు భాగ్యవంతులని అని ఎప్పుడైతే ఆమె నమ్మిందో అప్పుడు బహుమానాలన్నీ కూడా ఇచ్చిందంటండి. ఆవిడిచ్చిన బహుమానాలు మరి ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా ఇవ్వలేదంటండి. అదేవిధంగా 13వ వచనంలో చూస్తే, సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షాబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్వకంగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి.
ఎక్కడికి వెళ్ళిందండి? కొన్ని రోజుల తర్వాత మరలా ఆమె ఆమె దేశానికి వెళ్ళింది. ముందుగా వట్టిగా వచ్చిందండి. ఏమైనా తీసుకొచ్చిందా? కేవలం సొలొమోను మహారాజుని ఏం చేయడానికి వచ్చిందండి? శోధించడానికి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తుందండి? సువార్తని తీసుకెళ్తుంది. యెహోవా నామము స్తుతినందును గాక అని ఆమె సువార్తను తీసుకెళ్తుంది. మరి నీవు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, బయటికి వెళ్ళేటడికి ఏం చేస్తున్నామండి? గుమ్మం దాటినడికి మళ్ళీ మన లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అలా ఉండొద్దమ్మా. సువార్తని పంచుదాం, సువార్తని తీసుకుని వెళ్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అమ్మే. ఇంతవరకు చక్కని వాక్యాన్ని మనకు అందించినటువంటి పాస్టర్ గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవుని కొరకు మనము సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. జెమిమా కోసం చక్కని సాక్ష్యం విన్నారు కదా. ఆమె మొత్తం ప్రపంచానికి సాక్ష్యం చెప్పింది. ఎవరికి చెప్పిందండి సాక్ష్యం? ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో వెంటనే మన వెనకాల ఏమొస్తాయి? వెరీ గుడ్. జెమిమా కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి కదా. వెంటనే ట్రోల్స్ చేస్తున్నారు, నిందలేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని అంటే క్రైస్తవులుగా బాధపడతాం కదండి. ముస్లిమ్స్ వారి దేవుడిని అంటే వారు బాధపడతారు, క్రైస్తవులుగా మనం మన దేవుడిని ఎవరనంటే బాధపడతారు. కానీ దేశాన్ని ఏమన్నంటే కరుణాకర్ గారు దేశాన్ని ఏమన్నంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంటే బాధపడతామండి. దేశాన్ని ఏమన్నంటే ఏం చేస్తాం? తిరగబడతాం. ఈ విషయం తెలియట్లేదు ఈ మతోన్మాదులకి. మనం క్రైస్తవులమే, కానీ దానికంటే ముందు భారతీయులమనే విషయం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలండి? గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోలేదు. మనం దేశ అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాం. దేశంలో ఎవరైతే త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోషకులుగా, మతాన్ని విద్వేషంకి రెచ్చగొట్టే వారు ఉన్నారో వారందరినీ మార్చడానికే మనం ఏం చేస్తున్నామండి? పని చేస్తున్నాం. మనం తాగించి గొడవలు రేపటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి జెమిమా కొరకు మనం అందరం ఏం చేయాలి? వెరీ గుడ్, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనము ముగింపు కీర్తన పాడుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి